వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రహదారి సమస్యపై రైతులు ఆందోళన చేశారు. తమ పంట పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. సుమారు 50 మంది రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాలు అందజేసిన అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇది మండలం రాయపర్తి జిల్లా వరంగల్. ఇక్కడ నేను పుట్టి దాదాపు 50 ఏళ్ళు వ్యవసాయం చేయబట్టి మాకు వెనకటి సంచి నడిచిన బాట అందరూ అటకాంచి మమ్మల్ని ఆగమం పరిస్థితి చేసిన వల్ల ఇటు ఈ మారమ్మ రోకు పోయే దారి ఒక ముగ్గురు అక్కరాంచుకొని దున్నుకున్నారు. వాళ్ళు మమ్మల్ని పోనెత్తానికి అవకాశం లేదు, పోనెత్తలేరు. మేము నానా గందరగోళం పడతాను. వెనకటి సంచి ఉన్న బాట తాతల ముత్తాతలు నడిచిన బాట. ఈ బాట ఇడిచిపెట్టి ఆ బాట ఏమన్నా నడిచిందో ఆ బాట వాళ్ళు కంతకాలు తీసి మమ్మల్ని నానా గందరగోళం పెట్టిన గతం నుంచి ఇప్పటి సంచి మేము ఎక్కడి నుంచో ఏ ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు ఇప్పుడు పడలేక మేము అంత భూములకు ధరలు పెరిగి విలువలు వచ్చి ఇవన్నీ చేయబట్టి ఇప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు కెనాల్ వెంబడి నడవెత్తలేరు, ఇటు నక్షలు ఉన్న బాటల నుంచి నడవెత్తలేరు. మేము 3-4 తంతెల నడిచిన బాట సుధా నడవనీయకుండా మమ్మల్ని ఆపి మమ్మల్ని ఇబ్బందులు పెడతాను. రైతులు అటు ఒక 4 ఉన్నారు, ఇటు 4 ఉన్నారు, ఎటు తలకాయ కాడినే 4 మమ్మల్ని బహుబాధలు పెడతాను. మేము బాధలు భరించలేక ఈ కష్టాలు పడతాను. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు మా తాతల ముత్తాతల కాంచి కందిబండ కాంచి నడిచిపోయేది లేబర్తి కొత్తపల్లి అంగడికి దగ్గర 150 సంవత్సరాలు కాంచి నడుస్తాను. అయితే అది కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు మాకు అప్పుడు ఎడ్లుండేమో దొడ్లకాయనే కట్టేసుకునేది. ట్రాక్టర్లు అయినాయి, ఎడ్లు లేవు. ట్రాక్టర్ వస్తానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు హార్వెస్టర్ వస్తానికి ఇబ్బంది అవుతుంది. ఒక మందు బత్తలు వేసుకోపోదన్నా ఇబ్బంది అవుతుంది. ఎవరు రైతులు రాణిస్తలేరు. పానది ఉన్నది నక్షల. ఆ పానది కూడా అటుకోసం కొందరు రైతులు ఉన్నారు, ఇటుకోసం కొందరు రైతులు ఉన్నారు. వాళ్ళు రాణిస్తలేరు, కలుపుకున్నారు. ఇబ్బంది పెడతారు. మమ్మల్ని తిట్టుడు మహా ఇబ్బంది పెడతాను. అటు కెనాల్ వెంబడి మొన్న సర్వే చేసినాం. సర్వే చేస్తే కూడా ఆడ కూడా పోనిస్తలేరు. వాళ్ళు కూడా వచ్చిండ్రు, కాలువలు సర్వే చేసిండ్రు. వాళ్ళు ఆ కాలం వెంబడి కూడా మేము పోనీయమని అన్నారు. అట్లనే మళ్ళీ ఈ పానదికి నక్ష పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోయినాం. ఆ మేడానికి ఇచ్చినాం. మేడానికి ఇస్తే మళ్ళీ ఎంఆర్ఓ పంపిళ్ళు. అప్పుడు మొదట్లో పోయిన సంవత్సరం ఎంఆర్ఓకి ఇస్తే సర్వే చేసాడు. ఈ పానది కూడా సర్వే చేయనియలే ఆసాములు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మేడానికి కూడా ఇచ్చినాం. ఆ మేడం ఏం చేయాలి? అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్యేకు ఆయన ఏం చేయాలి? రాజకీయాల్లో పట్టించుకుంటలేరు. సరే మరి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా పట్టించుకొని మాకు న్యాయం చేయాలి.